The golden age of America begins right now. From this day forward, our country will flourish and be respected again all over the world. We will be the envy of every nation, and we will not allow ourselves to be taken advantage of any longer. During every single day of the Trump administration, I will very simply put America first. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడైతే నిన్న ఓత్ తీసుకున్నాడో చాలా పెద్ద చేంజెస్ అమెరికాలో వచ్చినాయి అండ్ వస్తున్నాయి. అండ్ ఇంకా ఈ చేంజెస్ వల్ల ఇండియన్స్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అండ్ అనే దాని గురించి నేను 8 సెగ్మెంట్స్, ఆయన ఎన్నో సిగ్నేచర్లు పెట్టిండు, దాదాపుగా 100 సిగ్నేచర్లు పెట్టాడు నిన్న ఫస్ట్ డే ఆఫ్ ద ఆఫీస్. ఇంకా 100 ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. అండ్ ఇందులో నుండి నేను మేజర్గా 8 సెగ్మెంట్లను పికప్ చేసుకొని ఏవైతే ఎఫెక్ట్ ఉంటాయో అండ్ ఇండియన్స్కి కూడా ఏవైతే ఎఫెక్ట్ ఇస్తాయో అనే దాని గురించి ఈరోజు ఆ టాపిక్స్ని కన్సైజ్ చేసి మీ ముందుకు తీసుకొని వచ్చాను. అండ్ మనం డైరెక్ట్గా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ఓకే, అండ్ డైరెక్ట్గా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే బర్త్ రైట్. సో బర్త్ రైట్ గురించి చాలా పెద్ద, అంటే ఏమంటారు, చాలా పెద్ద టాపిక్ నడుస్తుంది ఇప్పుడు ఇండియాలో. మోస్ట్ సెన్సేషన్, ఇంకా వైరల్ అంటే ఏమంటారు, ఎవరైతే ఇండియా నుండి వెళ్ళి అమెరికాలో సెట్ అయ్యారో వాళ్ళకి ఇప్పుడు గుండెల్లో అయితే రైలు పరిగెత్తుతున్నాయి. ఎందుకంటే ఏమని, ఫస్ట్ అంటే ముందు ఎవరైతే అమెరికాలో పుట్టారో పిల్లలు, వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయినా కానీ వాళ్ళకి 18 years పైన వాళ్ళకి సిటిజన్షిప్ ఉంటుంది అని చెప్పి అక్కడ ఏదైతే ఉందో రూల్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఆ రూల్ని ఆయన క్యాన్సిల్ చేసి ఏం చేశాడంటే, ఎవరైతే అంటే ఏమంటారు, అమ్మమ్మలు కానీ తాతలు కానీ, అంటే ఎవరైతే ఆ ప్రీవియస్ నుండి వాళ్ళకి ఎవరికైతే సిటిజన్షిప్ ఉందో వాళ్ళకు మాత్రమే ఆ సిటిజన్షిప్ అర్హులు. ఇప్పుడు ఎవరైతే వెళ్ళి ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి కానీ, లేకపోతే మన ఇండియన్స్ కానీ వేరే కంట్రీస్ నుండి కానీ వెళ్ళి అక్కడ పిల్లలు అన్న వాళ్ళకైతే సిటిజన్షిప్ అనేది సిటిజన్షిప్కి ఎలిజిబుల్ కాదని చెప్పి ఆయన అయితే ప్రెసెంట్ ఆ రూల్ అనేది తీసుకొని వచ్చాడు. అండ్ ఇంకొకటి, ఈ రూల్ పాస్ కావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలి అక్కడ. అండ్ ఇంకోటి, వాళ్ళ మెంబర్స్ అందరూ ఒప్పుకుంటేనే ఈ రూల్ అనేది పాస్ అవుతుంది. అండ్ అప్పటి వరకు అయితే కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బట్ మనందరికి తెలుసు కదా, ట్రంప్ అంటే బిజినెస్ మ్యాన్, అందుకోసమే మొత్తం ప్రతి మూవ్ బిజినెస్ మూవే. సెకండ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ అన్నమాట. ఎందుకు? The inflation crisis was caused by massive overspending and escalating energy prices, and that is why today I will also declare a national energy emergency. We will drill, baby, drill. యుఎస్కి ఏదైతే యుఎస్ మెక్సికన్ బార్డర్ ఉందో ఆ బార్డర్ నుండి ఎవ్వరూ రాకుండా, ఇల్లీగల్గా ఎవ్వరు యుఎస్ బార్డర్లోకి ఎంటర్ కాకుండా ఆయన అయితే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి అక్కడ ఇంకా సెక్యూరిటీని పెంచాడు. ఇంకోటి ఏమన్నారంటే, ఆయన ఎవరైతే ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యుఎస్ నుండి తరిమి కొడతాను అని చెప్పి ఆయన అయితే ఫస్ట్ రూల్ ఇది కూడా తీసుకొని వచ్చాడు అనమాట. ఇంకోటి, ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఎనర్జీ ఇండిపెండెన్స్ డ్రిల్ బేబీ డ్రిల్. అంటే ఆయన ఈ సెగ్మెంట్ ఎందుకు తీసుకొచ్చాడంటే, ఏదైతే యుఎస్ ప్రొడక్షన్ ఉందో, యుఎస్ ఆయిల్ గ్యాస్ ఉందో, ఆ ఆయిల్ గ్యాస్ ప్రొడక్షన్ పెంచుదామని అండ్ ఈ సెగ్మెంట్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట. ఇంకోటి ఏమన్నాడంటే, ఏదైతే ఈ ప్లాన్లో యుఎస్లో ఎవరైతే ఆయిల్ గ్యాస్ అనేది యూజ్ చేస్తారో ఆ ప్రైజెస్ అనేది డ్రాప్ అవుతాయి. అండ్ ఇంకోటి, మన క్లైమేటిక్ చేంజెస్ ఎవరైతే క్లైమేటిక్ చేంజెస్ అవ్వకుండా, ఇంకోటి యుఎస్ అనేది ఒక పవర్ హౌస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మన ఆయిల్ ఇంకా గ్యాస్కి పవర్ హౌస్ చేద్దాము అని చెప్పి ఈ సెగ్మెంట్ 3 అయితే తీసుకొని వచ్చాడు అనమాట. సో ఇప్పుడు సెగ్మెంట్ 4. ఓకే, సెగ్మెంట్ 4 వచ్చేసి ఎండ్ ఆఫ్ ఈవీ మ్యాండేట్ అండ్ గ్రీన్ న్యూ డీల్. ఇది చూసుకుంటే మన బైడెన్ గారు ఉన్నప్పుడు ఏమని చెప్పారంటే, ఫస్ట్ ఆల్మోస్ట్ ప్రతి కంపెనీకి ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంటే 50 to 60% ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడాలి, వాళ్ళే అవే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ముందస్తు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తేనే కొంచెం క్లైమేటిక్ పొల్యూషన్ అవ్వకుండా ఉండొచ్చు అని చెప్పి ఈ రూల్ అనేది పాస్ చేశాడు అనమాట. కానీ ట్రంప్ వచ్చినాక అది క్యాన్సిల్ చేసేసాడు అనమాట. ఎందుకు అంటే, ఏమన్నారంటే ఫ్రీడమ్ టు చూస్. అసలు ఒక సిటిజన్స్కి, అమెరికన్ సిటిజన్కి
వాళ్ళకి చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది. అది పెట్రోల్ కార్ కావాలన్నా, గ్యాస్ కార్ కావాలన్నా, లేకపోతే ఎలక్ట్రిక్ కార్ కావాలన్నా అని చెప్పి చూస్ చేసుకునే ఆప్షన్ సిటిజన్స్కి ఇచ్చారనమాట. సో ఇది కూడా ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి మన ట్రంప్ ఏం చేస్తాడనేది తెలియదు కానీ సో ఇది కూడా ఒక బోల్డ్ మూవ్ అనమాట. ఇప్పుడు సెగ్మెంట్ 5 కొంచెము వాళ్ళ మిలిటరీ ఏదైతే ఉందో 2019 ఆ టైంలో కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో 2020లో కోవిడ్ వచ్చింది. ఆ టైంలో ఎవరైతే మిలిటరీ సిటిజన్స్ అయితే మిలిటరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సో అప్పుడు బైడెన్ ఎప్పుడైతే వచ్చాడో వాళ్ళు ఏం చేశాడంటే వాళ్ళని వాళ్ళ సర్వీసెస్ నుండి తీసేసాడనమాట. సో ఇప్పుడు వాళ్ళని ఏం చేశాడంటే ఎవరినైతే సర్వీస్లో నుండి తీశాడో వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ సర్వీస్లో పెట్టి ఏమన్నారంటే వాళ్ళకి అపాలజైజ్ చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఎంతైతే శాలరీ వాళ్ళు కోల్పోయారో మళ్ళీ ఆ శాలరీ అనేది వాళ్ళకి క్రెడిట్ చేసి మిలిటరీ వాళ్ళకి అప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళని జాబ్లోకి తీసుకున్నాడు అనమాట. ఇది కూడా బోల్డ్ మూవ్. ఓకే, ఇప్పుడు సెగ్మెంట్ 6 ట్రేడ్ వార్స్ ఇంకా ఎక్స్టర్నల్ రెవెన్యూ. సో అది ఏదైతే ఉందో టారిఫ్స్ ఏదైతే ఉందో మన ట్యాక్స్ కానీ ఆయన ఏం చేశాడంటే కొన్ని కంట్రీస్కి ఎస్పెషల్లీ చైనా, మెక్సికో ఏవైతే యుఎస్కి పడిరాని కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేది చేంజ్ చేసిండు అనమాట. ఆల్మోస్ట్ 60% ట్యాక్స్ కట్టాలి అని చెప్పి చేంజ్ చేసిండు అనమాట. ఎందుకంటే ఏదైతే అమెరికన్ కంట్రీకి ఏవైతే సంబంధాలు ఏవైతే కోల్పోయిన కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్ వాళ్ళ గూడ్స్ అక్కడ సెల్ చేయాలి అని అంటే వాళ్ళు 60% ట్యాక్స్ కట్టాలి. అండ్ దీనివల్ల ఆయన ట్రంప్కి తెలుసు సంబంధాలు కోల్పోతాయని ఆ కంట్రీతోని, బట్ స్టిల్ ఇట్స్ ఎ బోల్డ్ మూవ్. ఈ బోల్డ్ మూవ్ చేయడం ఎందుకు చేశాడంటే యుఎస్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ బూస్ట్ అవుతుందని ఈ బోల్డ్ మూవ్ అనేది చేశాడనమాట. ఎందుకంటే వేరే కంట్రీస్ నుండి ప్రోడక్ట్స్ ఒకవేళ రాకపోతే యుఎస్ గవర్నమెంటే మ్యానుఫ్యాక్చర్ చేసి యుఎస్ గవర్నమెంట్లో రెవెన్యూ ఇంకా ఎక్కువ జనరేట్ అవ్వడానికి ఆయన ఈ బోల్డ్ మూవ్ అనేది తీసుకున్నాడు అనమాట. ఇంకో మూవ్ వచ్చేసి సెగ్మెంట్ 7 వచ్చేసి పారాడన్స్, పనామా కెనాల్ అండ్ ఫెడరల్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ మూవ్ యాక్చువల్లీ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పెట్టాడు అనమాట. ఇది కూడా కొంచెం బోల్డ్ మూవ్. ఎవరికైతే అలవాటైందో వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటైందో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది, బట్ స్టిల్ ఇట్స్ ఎ బోల్డ్ మూవ్. ఎందుకంటే ఇంకా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ ఉంటుందని చెప్పి ఈ మూవ్ అయితే తీసుకున్నాడు అనమాట. సెగ్మెంట్ 8 అనేది లాస్ట్ సెగ్మెంట్, కానీ ఇది కాంట్రవర్షియల్ మూవ్. ఏంటంటే ద జెండర్ డిబేట్. సో ఇప్పుడు చూసుకుంటే బైడెన్ గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ మన ఎల్జిబిటీ క్యూకి సపోర్ట్ చేయడం కానీ ట్రాన్స్జెండర్కి సపోర్ట్ చేయడం కానీ ఇవన్నీ చేసిందనమాట. సో ఇక్కడ ట్రంప్ వచ్చి ఏమన్నాడంటే దేర్ ఈజ్ ఓన్లీ టూ జెండర్స్ మేల్ ఫీమేల్. ఇది కాంట్రవర్షియల్ మూవీ. ఈ 2 జెండర్లను మాత్రమే గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది. ట్రాన్స్జెండర్, ఎల్జిబిటిక్యూ ఈ ఏదైతే ఉన్నాయో ఈ జెండర్స్ని ఈ అమెరికన్ గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయదు. ఎందుకు అని అంటే ఎస్పెషల్లీ యాక్చువల్గా చూసుకుంటే మన ఇండియాలో కన్నా అమెరికాలో ఈ ఎల్జిబిటిక్యూ, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ చాలా బోల్డ్గా ర్యాలీస్ చేయడం, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎన్నోసార్లు ప్రొటెస్ట్ కూడా చేశారు. అండ్ ఇందులో కాంట్రవర్షియల్ ఇంకోటి ఏంటిదంటే ఒబామా గారి డాటర్ కూడా ఇందులో ప్రొటెస్ట్ చేసింది. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ట్రంప్ వచ్చాడో ఓన్లీ 2 మేల్ ఇంకా ఫీమేల్ని రికగ్నైజ్ చేస్తాడు అని చెప్పి ఈ రూల్ కూడా పాస్ చేసిండు. ఇవన్నమాట 8 సెగ్మెంట్స్. ఈ 8 సెగ్మెంట్స్ ఇందులో ఇండియాకి ఎఫెక్ట్ అయ్యే సెగ్మెంట్ ఒకటి ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఏమేమి సెగ్మెంట్స్ ఉన్నాయో ఆ సెగ్మెంట్స్ ద్వారా గురించి తెలుసుకోవాలనుకుంటే నేను క్లియర్గా క్రిస్ప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అసలు ఇండియన్స్కి ఇంపాక్ట్ ఉంటుందా లేదా, ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నా వీడియోస్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.